నమస్కారం. సుఖీభావుకు స్వాగతం. అప్పుడప్పుడు కాళ్ళు చేతుల్లో తిమ్ముర్లు రావటం మనకు అనుభవమే. ఇక షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు తరచుగా తిమ్ముర్లు, చురుకుపోట్లు వేధిస్తూనే ఉంటాయి. అయితే షుగర్ జబ్బు లేకపోయినా తరచూ తిమ్మిర్లు పడుతూ ఒళ్లంతా ఒకటే నీరసంగా, నిస్సత్తువుగా ఉంటే, మెడను పక్కకు తిప్పినప్పుడల్లా కరెంటు షాక్ లాగా తగులుతూ ఉంటే, ఈ సమస్యల వెనుక మల్టిపుల్ స్క్లిరోసిస్ అనే జబ్బు కారణంగా ఉండే అవకాశం ఉంది. నిజానికి మల్టిపుల్ స్క్లిరోసిస్కు చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ జబ్బును సకాలంలో పసిగట్టి సత్వరమే వైద్యం ఆరంభిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతారు డాక్టర్లు. నరాలపై మైలిన్ షీట్ దెబ్బతినటం వల్ల తలెత్తే మల్టిపుల్ స్క్లిరోసిస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో నాడీ వ్యవస్థ రూపంలో ఒక అద్భుతమైన సమాచార వ్యవస్థ ఉంది. రక్త ప్రసరణ వ్యవస్థ మన శరీరమంతటికీ రక్తం ద్వారా ఆక్సిజన్ని, ఆహారాన్ని సరఫరా చేసి ఆ ప్రాంతాల్లోని వ్యర్థాలు, కార్బన్ డయాక్సైడ్ని బయటకి వెళ్లడానికి ఎలా సాయం చేస్తుందో, అలాగే నాడీ వ్యవస్థ కూడా కండరాలు, ఇతర అవయవాల నుంచి నాడుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ మెదడు ద్వారా వాటికి అవసరమైన ఆజ్ఞల్ని పంపుతుంటుంది. ఈ నాడీ వ్యవస్థ అనేది మెదడు నుంచి వెన్నెముక ద్వారా శరీరమంతటికి విస్తరించి ఉంటుంది. సమాచార యంత్రాంగాన్ని మనం విద్యుత్ శక్తితో పోల్చుకుంటే నాడుల్ని విద్యుత్ వైర్స్ లాగా చెప్పుకోవచ్చు. విద్యుత్ శక్తిలాగే మన దేహంలో సమాచారం నిరంతరాయంగా ఈ నరాల ద్వారా ప్రవహిస్తుంటుంది. ప్లాస్టిక్ ఇన్సులేషన్ టేప్లో విద్యుత్ వైర్లు చుట్టబడి ఉన్నట్టుగానే నరాల చుట్టూ కూడా మయోలిన్ పొర కప్పి ఉంటుంది. ఈ పొర దెబ్బతినడాన్ని మల్టిపుల్ స్క్లిరోసిస్ అంటారు. మల్టిపుల్ స్క్లిరోసిస్ అనేది ఒక నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన జబ్బు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మెదడు, వెన్నుపూస అండ్ ఆప్టిక్ నర్వ్, కంటికి సంబంధించిన నరం కూడా కంటిన్యూయేషన్, మెదడు కంటిన్యూయేషనే కావడం వల్ల దీన్ని కూడా సెంట్రల్ నర్వస్ సిస్టంలోనే జమ చేసేస్తాం. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన జబ్బు మల్టిపుల్ స్క్లిరోసిస్. ఇందులో ఏమవుతుంది అంటే డీమైలినేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. ప్రతి నరానికి ఎవ్రీ న్యూరాన్ చుట్టూతా మైలిన్ పొర అని ఒక పొర ఉంటుంది. మైలిన్ పొర బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్లో జరిగేది ఏంటి అంటే కరెంట్ రావడం. ఆ కరెంట్ స్ట్రైట్గా అనుకున్నంత వేగంగా అనుకున్న ప్లేస్కి కరెక్ట్గా వెళ్ళాలి, సరైన మోతాదులో వెళ్ళాలి అంటే మైలిన్ పొర చాలా అవసరం. మైలిన్ పొర కరెక్ట్గా డైరెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ కరెంట్ని బయటికి పొక్కకుండా ఆపుతుంది. వేగంగా ఇంపల్స్, ఈ కరెంట్ని మేము ఇంపల్స్ అంటాం. ఈ ఇంపల్స్ డైరెక్ట్గా టార్గెట్ ఆర్గన్ ఎక్కడైతే ఉందో దానికి వెళ్ళడానికి సూచిస్తుంది. సో ఈ మైలిన్ పొర అక్కడక్కడ కరిగిపోవచ్చు. కరిగిపోతున్న జబ్బులు రకరకాలు, దానిలో మల్టిపుల్ స్క్లిరోసిస్ ఒకటి. సో మల్టిపుల్ స్క్లిరోసిస్లో జరిగేది డీమైలినేషన్. అండ్ మల్టిపుల్ స్క్లిరోసిస్తో పాటు వేరే జబ్బులు కూడా ఉన్నాయి. డీమైలినేషన్ ప్రధానంగా కనపడే జబ్బులు వేరే జబ్బులు కూడా ఉన్నాయి. ఆప్టిక్ న్యూరైటిస్, ట్రాన్స్వర్స్ మైలైటిస్, NMOSD, మాగ్ అసోసియేటెడ్ డిసీజ్, ఎడెమ్ అంటే అక్యూట్ డిసెమినేటెడ్ ఎన్సెఫలోమైలైటిస్. ఈ అన్ని జబ్బులు కూడా ప్రధానంగా వీటిలో మేము చూసేది డీమైలినేషనే. ఈ అన్నీ కూడా ఆటోఇమ్యూన్ డిసీజెస్. ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే మనకి ఇమ్యూనిటీ ఏదైతే మనకు ఫైట్ చేయడానికి, ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయడానికి అవసరమో ఆ ఇమ్యూనిటీ ఎబరెంట్గా, అబ్నార్మల్గా మన ఓన్ టిష్యూస్కి అటాక్ చేస్తే, మన ఓన్ టిష్యూస్ మీద ఫైట్ చేస్తే జరిగే ప్రక్రియని ఆటోఇమ్యూన్ కండిషన్ అంటాం. మన మెదడులో కొన్ని బిలియన్ల న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్ల పైన ఉండే మయోలిన్ షీట్ ఏ కారణంగానైనా హరించుకుపోయినప్పుడు వాటిలోని న్యూరాన్లు చెట్టుపై ఎండిపోయిన ఆకులు చందంగా నశించిపోతుంటాయి. ఇక నాడులపై మయోలిన్ పొర దెబ్బతిన్నప్పుడు సమాచారం నెమ్మదిగా ప్రసారమవుతుంటుంది. కొన్నిసార్లు అసలు ప్రసారమే ఉండదు. ఇలాంటప్పుడు దెబ్బతిన్న నరాలు సేవలందించే శరీర భాగాల పనితీరు కూడా దెబ్బతింటుంది. నాడులపైన మయోలిన్ పూత దెబ్బతినడానికి ఖచ్చితమైన కారణమంటూ ఏది ఇంతవరకు తెలియదు. నాడులపై రక్షణగా ఉండే మయోలిన్ పూతని మనలోని రోగనిరోధక యంత్రాంగం పొరపాటుగా ధ్వంసం చేయడంతో మల్టిపుల్ స్క్లిరోసిస్ మొదలవుతుంది. చిన్న వయసులో శరీరంలోకి ఏదైనా వైరస్ ప్రవేశించి ఆపై నిద్రాణంగా ఉండిపోయి ఆ తర్వాత ఎప్పుడో 40 ఏళ్ల వయసులోనో ఆ వైరస్ క్రియాశీలకమైనప్పుడు దాని మూలంగా నాడులపై మయోలిన్ పొర క్రమంగా దెబ్బతినొచ్చని చెబుతారు నిపుణులు.
ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఎందుకు వస్తాయి, ఇంక్లూడింగ్ మల్టిపుల్ స్క్లిరోసిస్, వీటన్నింటికి ప్రధానంగా కారణం ఏంటంటే ఎస్పెషల్లీ ఎంఎస్లో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, జన్యుపరంగా కొన్ని తేడాలు ఉంటాయి. వాటి మీద చిన్నప్పుడు రకరకాల వైరల్ లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని అబ్నార్మల్ వైట్ బ్లడ్ సెల్స్, కొన్ని అబ్నార్మల్ ప్రోటీన్స్ బాడీలో వస్తాయి. ఇవన్నీ ఏంటంటే నార్మల్గా వచ్చిన ప్రోటీన్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేస్తే, అబ్నార్మల్గా వచ్చిన వైట్ బ్లడ్ సెల్స్ దాని తర్వాత ప్రోటీన్స్ మన ఓన్ టిష్యూ మీద అటాక్ చేస్తూ పోతాయి. అలా మల్టిపుల్ టైమ్స్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉన్నప్పుడు ఈ అబ్నార్మల్ సెల్స్ మల్టిపుల్ టైమ్స్ బాడీలోకి రావడం, దాని మీద ఎక్కువగా రావడం వల్ల ఇవన్నీ వెళ్ళి నాడీ వ్యవస్థ మీద అటాక్ చేస్తే దాన్ని ఆటోఇమ్యూన్ న్యూరలాజికల్ కండిషన్ అంటాం. ఆటోఇమ్యూన్ న్యూరలాజికల్ కండిషన్లో వచ్చే వ్యాధుల్లో డీమైలినేటింగ్ డిసీజెస్ ఒక రకం. వాటిలో ఇందాక చెప్పిన జబ్బులన్నీ ఉంటాయి. మల్టిపుల్ స్క్లిరోసిస్లో కానీ లక్షణాలు ఏమేం కనపడవచ్చు అంటే, కంటి నరానికి సంబంధించి డీమైలినేషన్ కనుక జరిగితే ఆప్టిక్ న్యూరైటిస్ అంటాం. దీనిలో కంటి నరం వాపు రావడం వల్ల కంటి చూపు సరిగా కనపడకపోవడం, బ్లర్ అయిపోవడం, కలర్స్ సరిగా తెలియకపోవడం, కాంట్రాస్ట్ కానీ లేకపోతే బ్రైట్నెస్ కానీ అంటే ఈ వెలుతురు బ్రైట్నెస్ కూడా స్పష్టంగా తెలియకపోవడం ఇవి జరుగుతాయి. కొన్నిసార్లు మెదడుకు సంబంధించిన డీమైలినేషన్ జరిగితే ఇలాంటి కేసెస్లో చెయ్యి కాలు వీక్ అవ్వడం, స్పర్శ తెలియకపోవడం, ముద్దైపోవడం, తిమ్మిర్లు రావడం, చేతులు కాళ్ళు, ఇవి కాకుండా సడన్గా షాక్ కొట్టినట్టు మెడ వంచుతున్నప్పుడు, మెడ కదిలిస్తున్నప్పుడు షాక్ కొట్టినట్టు డౌన్ ద బాడీ అనిపించడం, ముఖం మీద ఒకవైపు షాక్స్ తగులుతున్నట్టు అనిపించడం, ఇలాంటివి రావచ్చు. కొన్నిసార్లు బ్రెయిన్ స్టెమ్ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే చిన్న మెదడు దగ్గర ఉన్న మెదడు భాగం కనుక ఇన్వాల్వ్ అయితే కళ్ళు డబుల్గా కనిపిస్తున్నాయని, లేకపోతే మింగలేకపోతున్నాము, మాట్లాడడంలో తేడా వస్తుంది, నడకలో తేడా వస్తుంది, దీంతో వస్తారు. కొంతమంది ఇవేవీ లేకుండా కాళ్ళు స్టిఫ్గా ఉన్నాయి, నడుస్తుంటే కాళ్ళు ఈడ్చినట్టే నడుస్తున్నాము, తూలిపోతున్నాము, బ్యాలెన్స్ ఉండట్లేదు, ఈ లక్షణాలతో వస్తారు. ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు న్యూరాలజిస్ట్కి ఇమీడియట్గా వెళ్ళి కలవాలి. ప్రతి జబ్బుకి ఎస్పెషల్లీ ట్రీటబుల్ న్యూరలాజికల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్. సో ఇవన్నీ కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. అప్పటిదాకా నేను నడవగలుగుతున్నాను, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను కాబట్టి నేను రాలేదు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా నాకు నడిచే పరిస్థితి కూడా లేదు, డిపెండెంట్ అయిపోయాను, స్టిక్ పట్టుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఏదో సపోర్ట్ పట్టుకోవాలని నడవాల్సి వస్తుంది అన్న టైంలో కనుక మీరు వస్తే మేము అప్పుడు ట్రీట్మెంట్ ఆఫర్ చేసినా కూడా మీకున్న ప్రాబ్లంని మేము తగ్గించు. నాడీ వ్యవస్థలోని నాడులను నిర్వీర్యం చేస్తూ మన కదలికల్ని కట్టిపడేసే మల్టిపుల్ స్క్లిరోసిస్ అనేది ప్రధానంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. 15 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ జబ్బుని ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే థైరాయిడ్, మధుమేహం, పొగ తాగే వారికి మల్టిపుల్ స్క్లిరోసిస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లతో పాటు వణుకును తెచ్చిపెట్టే మల్టిపుల్ స్క్లిరోసిస్ జబ్బు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మెదడు, వెన్నెముకతో కూడిన కేంద్ర నాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసేదే మల్టిపుల్ స్క్లిరోసిస్. దీని బారిన పడ్డప్పుడు మెదడు పంపించే ఆదేశాలను శరీర అవయవాలు సరిగ్గా స్వీకరించలేవు. ఫలితంగా ఈ అవయవాల పనితీరు మందగిస్తుంటుంది. మల్టిపుల్ స్క్లిరోసిస్ జబ్బు తాలూకు లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. నాడుల మీద ఉండే కవచం ఎక్కడ దెబ్బతిన్నది అన్నదాన్ని బట్టి లక్షణాలు గోచరిస్తుంటాయి. కాళ్ళు, చేతుల్లో బలహీనత, అవి మొద్దుబారినట్టుగా ఉండడం, శరీరంలో ఒకవైపు మాత్రమే బలహీనంగా అనిపించడం, కంటి చూపు మందగించడం, కంటిని కదిలించినప్పుడు నొప్పిగా ఉండడం, ఒకే వస్తువు రెండుగా కనిపించడం, ఒళ్లంతా నొప్పులుగా ఉండడం, మెడను కదిలించినప్పుడు షాక్ కొట్టినట్టుగా అనిపించడం, మాటలోనూ నడకలోనూ తడబాటు, ఎప్పుడూ మగతగా ఉండడం, ఇలా అనేక లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే కొందరిలో ఈ లక్షణాలు కొంతకాలం కనిపించడం, ఆ తర్వాత మాయం కావడం జరుగుతుంది. ఇక జబ్బు ముదురుతున్న కొద్దీ కండరాలు బిగుసుకుపోతుంటాయి. కదలికలు, నడక అనేవి అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతుంది. ఒకసారి జబ్బు నిర్ధారించుకున్న తర్వాత ఒక్కసారి మల్టిపుల్ స్క్లిరోసిస్ అంటే రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మల్టిపుల్ స్క్లిరోసిస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కొన్ని టైర్స్లో ఉంటాయి. చాలా మైల్డ్ డిసీజ్, ఉట్టిగా ఆప్టిక్ న్యూరైటిస్ ఒకటి వచ్చింది, బ్రెయిన్ స్కాన్లో ఒక చుక్క డీమైలినేషన్ ప్లాక్ ఒకటి కనపడుతోంది, వెన్నుపూస ఇన్వాల్వ్ కాలేదు, బ్రెయిన్ స్టెమ్ ఇన్వాల్వ్ కాలేదు, బాగా నడవగలుగుతున్నారు, ఇది మైల్డ్ డిసీజ్. మైల్డ్ డిసీజ్ ఉన్నప్పుడు లెవెల్ 1తో స్టార్ట్ చేసుకుంటాం. కొంచెం సివియర్ డిసీజెస్కి నడవట్లేకపోతున్నారు, ఫస్ట్ అటాకే చాలా సిగ్నిఫికెంట్ అటాక్, స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్ అయిపోయింది, కాళ్ళు పడిపోయినాయి, బెడ్ బౌండ్ అయిపోయారు, దాని నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి
కొంచెం హయ్యర్ ట్రీట్మెంట్తోనే స్టార్ట్ చేస్తాం, ఇంజెక్షన్స్తో స్టార్ట్ చేస్తాం. అండ్ ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా పనిచేసే ట్రీట్మెంట్. కానీ కొన్ని కేసెస్లో అక్యూట్ అటాక్, సడన్గా అటాక్ వచ్చినప్పుడు కొంతమంది వస్తారు మా దగ్గరికి, చాలా సివియర్ అటాక్స్ ఉంటేనే వస్తారు. ఇలాంటి వాళ్ళకి ఆఫర్ చేసే ట్రీట్మెంట్ వేరే. అంటే మల్టిపుల్ స్క్లెరోసిస్ ట్రీట్మెంట్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అక్యూట్ ట్రీట్మెంట్కి ఆఫర్ చేసే ట్రీట్మెంట్, 2 మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే మళ్ళీ 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 ఇలా అటాక్స్ వచ్చిపోతూ ఉంటాయి. డిమైలినేషన్ ఇందాక చెప్పిన 3 పార్ట్స్లో, ఆప్టిక్ నర్వ్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్, ఈ 3 డిమైలినేషన్ ఆన్ అండ్ ఆఫ్ జరుగుతూ పోతుంది. సో అటాక్ మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అటాక్ రాకుండా ఆపడానికి డిఎంటీ ట్రీట్మెంట్ ఉంటుంది. అక్యూట్ ట్రీట్మెంట్ స్టీరాయిడ్స్ కానీ, ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ, ప్లాస్మా ఎక్స్చేంజ్ కానీ, ఆర్ ఇన్ కాంబినేషన్ కానీ స్టార్ట్ చేస్తాం. డిఎంటీస్లో రకరకాలు ఉంటాయి, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్. అట్ వన్ పాయింట్ మేము ట్రై చేసాము, ఫస్ట్ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ రాలేదు, సెకండ్ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ రాలేదు, మళ్ళీ అటాక్స్ వస్తున్నాయి. అట్ వన్ పాయింట్ హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ కూడా కొన్ని కేసెస్కి ఆఫర్ చేస్తాం. ఈ ట్రీట్మెంట్స్ జరుగుతున్నప్పుడు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. ప్రతి పేషెంట్కి ఏంటంటే ఒక మందు పెడుతున్నాము అంటే దానికి సంబంధించి బ్లడ్ టెస్ట్ మానిటరింగ్ అని, లేకపోతే వేరే టెస్ట్ల మానిటరింగ్ అని జరుగుతూ ఉంటుంది. చెప్పిన టైంకి వచ్చి కలుస్తూ పోవాలి. ఓకే, నాకు అక్యూట్ అటాక్ వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకున్నాను, బాగా అయిపోయింది, సో ఫర్దర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇంకా అవసరం లేదు అనే మాట ఉండదు. కొంతమంది ఏంటంటే ట్రీట్మెంట్ ఇలా కంటిన్యూస్గా జరుగుతుంది కాబట్టి అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ అదర్ దాన్ అలోపతి కాకుండా వేరే మెడికేషన్స్కి స్విచ్ ఓవర్ అయిన వాళ్ళని కూడా చూస్తాం. ఫస్ట్ అలోపతి వస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఒక 3-4 ఏళ్ళు వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత జబ్బు ఎలాగూ రెస్పాండ్ అవ్వనప్పుడు మళ్ళీ అట్ వన్ పాయింట్ 4-5 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చి కలుస్తారు. ఆ మూమెంట్లో వన్స్ ఇక్కడ న్యూరో డీజనరేషన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, ఆ మూమెంట్లో మేము ట్రీట్మెంట్ ఆఫర్ చేసినా కూడా అంత రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉండదు. మల్టిపుల్ స్క్లీరోసిస్ నిర్ధారణకి ఒక ఖచ్చితమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. అందుకే నాడీ వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ స్క్లీరోసిస్ని పోలి ఉండే లాంబార్ పంక్చర్ అంటే వెన్నెముక నుంచి ద్రవాన్ని సేకరించి ప్రయోగశాలలో పరీక్షిస్తారు. మల్టిపుల్ స్క్లీరోసిస్ అనేది ఇన్ఫెక్షన్లతో ఏమైనా వచ్చిందా లేదా అన్నది ఈ పరీక్షల్లో తేలిపోతుంది. అలాగే నాడీ వ్యవస్థ నుంచి ప్రసారమయ్యే విద్యుత్ సంకేతాలు, వాటి ప్రతిస్పందనలను కూడా నమోదు చేస్తుంటారు. నాడీ కణాల నుంచి స్పందనలు ఎంత వేగంగా కాళ్ళు, చేతుల వంటి అవయవాలకు చేరుతున్నాయో గమనిస్తారు. అవసరమైతే మెదడుకు, వెన్నెముకకు సైతం ఎంఆర్ఐ చేస్తుంటారు. ఇందులో ఏవైనా ట్యూమర్స్ ఉంటే బయటపడతాయి. సాధారణంగా బ్రెయిన్ ఎంఆర్ఐ ద్వారానే మల్టిపుల్ స్క్లెరోసిస్ చాలా వరకు నిర్ధారణ అవుతుంటుంది. ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఎలా మానిటర్ చేస్తాము పేషెంట్ని అంటే బ్లడ్ టెస్ట్ చెప్పినట్లు ప్లస్ ఫాలోఅప్ 3 మంత్లీ అక్యూట్ అటాక్ ఉన్నప్పుడు 2 వారాలకి 1 నెలకి కూడా రమ్మని చెప్తాం. వన్స్ అక్యూట్ అటాక్ ఫేడ్ అయిపోయిన తర్వాత 3 నెలలకు వచ్చి మధ్యలో మానిటర్ చేసుకుంటూ రావాలి. 3 నెలలకి పేషెంట్ని చూస్తున్నప్పుడు మనిషిలో ఏమైనా తేడా ఉంటే దాని తర్వాత ఒక స్కోరింగ్ ఉంటుంది, ఈడిఎస్ఎస్. స్కోరింగ్ చేసుకొని ఏమైనా పెరుగుతోంది ప్రాబ్లము, ఈడిఎస్ఎస్లో బేస్ లైన్ స్కోర్ ఒకటి ఉంది, ఇప్పుడు కొత్తగా పెరుగుతూ వచ్చింది అంటే అప్పుడు కూడా ఎంఆర్ఐ చేస్తాం. అదర్ దాన్ దిస్ అంటే ప్రాబ్లం పెరగట్లేదు ప్లస్ అటాక్ రావట్లేదు అంటే ఒకసారి ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ ఎంఆర్ఐ 6 మంత్స్కి చేస్తాం. అండ్ దెన్ ఆన్ సంవత్సరానికి ఎంఆర్ఐ, ప్రతి సంవత్సరానికి ఒక ఎంఆర్ఐ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకు ఎంఆర్ఐ ఫాలోఅప్ అవసరం? మేము బాగానే ఉన్నాం కదా, ఫాలోఅప్ మీ దగ్గరికి రావడం కానీ ఎంఆర్ఐ కానీ ఎందుకు అవసరం? టాబ్లెట్స్ వేసుకుంటున్నాం, టాబ్లెట్స్ కంటిన్యూ చేసుకుంటే పోదా? మల్టిపుల్ స్క్లెరోసిస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి రిలాప్సింగ్ ఎంఎస్, ఒకటి ప్రోగ్రెసివ్ ఎంఎస్. రిలాప్సింగ్ ఎంఎస్ స్టార్ట్ అయ్యేది 85%లో, అంటే 100కి 85 మందిని చూస్తే 85%లో స్టార్ట్ అయ్యేది రిలాప్సింగ్ ఎంఎస్తోనే స్టార్ట్ అవుతుంది. కానీ అట్ వన్ పాయింట్ రిలాప్సింగ్ ఎంఎస్ ప్రోగ్రెసివ్ ఎంఎస్కి స్విచ్ ఓవర్ అవుతుంది. కొన్ని కేసెస్లో 15% ఆఫ్ కేసెస్లో ఎత్తుకోవడమే ప్రోగ్రెసివ్ ఎంఎస్ లాగా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రోగ్రెసివ్ అంటే ఏంటి? అటాక్ కనపడదు, కాళ్ళు చేతులు పడిపోయాయి, తిమ్మిర్లు వస్తున్నాయి, లేకపోతే మాట తేడా వస్తుంది, కళ్ళు కనపడలేదు, డబుల్ కనపడుతుంది, ఇలాంటి ఏ అటాక్ కనపడదు. అటాక్ యూజువల్గా రోజుల్లోని వస్తుంది. రోజుల్లో కొంచెం ప్రాబ్లం పెరగడం, దాని తర్వాత అలా ఉండిపోవడం, ట్రీట్మెంట్తో రెస్పాండ్ అవ్వడం. కొన్ని కేసెస్ స్పాంటేనియస్గా ట్రీట్మెంట్ లేకుండా కూడా ఫస్ట్ 1 or 2 రిలాప్సెస్ రెస్పాండ్ అయిపోతాయి. దాని తర్వాత వన్స్ ప్రోగ్రెసివ్ ఫేజ్లోకి స్విచ్ అయినప్పుడు మెల్లమెల్లగా నడక తేడా వచ్చేస్తుంది. ఇనీషియల్గా నడుస్తున్నప్పుడు టైట్నెస్, తర్వాత ట్రిప్పింగ్ ఎపిసోడ్స్, ఏదైనా అడ్డొస్తే కాలు తట్టుకొని పడిపోవడం, దాని తర్వాత టైట్నెస్తో పాటు అటు ఇటు తూగుతూ నడవడం, దాని తర్వాత నడిచే దూరం తగ్గిపోవడం,
దాని తర్వాత అసలు డిపెండెన్సీ అంటే చిన్న సపోర్ట్ లేకుండా, ఊత లేకుండా నడవలేని పరిస్థితి. దాని తర్వాత కంప్లీట్గా వీల్ చైర్ బౌండ్. దాని తర్వాత అసలు బెడ్ మీద నుంచి వీల్ చైర్లోకి షిఫ్ట్ చేయడం కూడా కష్టమైన పరిస్థితి. ఇలా స్విచ్ ఓవర్ అయిన తర్వాత ప్రోగ్రెషన్ ఉంటుంది. ఈ ప్రోగ్రెషన్ కొన్ని నెలలు, సంవత్సరాల్లో నడుస్తుంది కాబట్టి పేషెంట్ కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని చెప్పలేరు. కాబట్టి మీరు 3 నెలలకు ఒకసారి వచ్చిపోతూ ఉన్నప్పుడు డాక్టర్ చూసుకొని హీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ప్రోగ్రెషన్ ఉందా, ఇంతకుముందు ఎంత స్కోర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, ప్రోగ్రెషన్ లేదు అంటే వెయిట్ అండ్ వాచ్. ఏదైతే మందుల మీద ఉన్నామో అలాగే. లేదు ఇలా ప్రోగ్రెషన్ ఉంది అంటే కొన్నిసార్లు మందులు మార్చేస్తాం. ఏమీ ప్రోగ్రెషన్ లేదు, సంవత్సరానికి ఒకసారి ఎంఆర్ఐ. ఎందుకు? మల్టిపుల్ స్క్లీరోసిస్లో వచ్చే డిమైలినేషన్ ప్లాక్స్ కొంతమందికి మెజారిటీ, చాలామందికి చాలా చిన్నగా వస్తాయి. ఒకటి చిన్న డిమైలినేషన్ ప్లాక్ వస్తే అసలు సిమ్టమే రాకపోవచ్చు, మనిషిలో తేడా రాకపోవచ్చు. అలాగే 4-5 లేకపోతే ఒక 10 డిమైలినేషన్ ప్లాక్స్ అంతా అక్యుములేట్ అయ్యి క్యూములేటివ్గా మనిషిలో తేడా కనబడుతుంది. సో ఎంఆర్ఐ సీరియల్గా ఎందుకు చేసుకుంటూ పోతామంటే ట్రీట్మెంట్ మీద కొత్తగా డిమైలినేషన్ ప్లాక్స్ ఏమైనా వస్తున్నాయా చూసుకోవడానికి. ఆ డిమైలినేషన్ ప్లాక్ చిన్నదో పెద్దదో, ఒక బ్రెయిన్లో కొన్ని ఎలక్వెంట్ ఏరియాస్ ఉంటాయి, ఎలక్వెంట్ ఏరియా కాకుండా వేరే ఏరియాస్లో వచ్చినప్పుడు అసలు సిమ్టమ్ కనపడదు కాబట్టి సబ్ క్లినికల్గా నడిచిపోతుంది. కాబట్టి ఎంఆర్ఐలో కొత్త లీజన్స్ ఏమైనా వస్తున్నాయా లేదా చూసుకోవడం అవసరం. సింప్లీ మీకు ఇచ్చిన ట్రీట్మెంట్ మీకు క్లినికల్గా తేడా రాకుండా చూసుకుంటోంది. ఎట్ ద సేమ్ టైం సబ్ క్లినికల్గా ఎంఆర్ఐలో జరిగే మార్పు కూడా లేకుండా అంత ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఉందా లేదా చూసుకోవడానికి పనికొస్తుంది. మల్టిపుల్ స్క్లెరోసిస్ జబ్బుకు పూర్తిస్థాయి చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే మందులు, ఫిజియోథెరపీ సాయంతో లక్షణాల తీవ్రతను, జబ్బును కొంత మేరకు అదుపు చేయొచ్చు. ఎంత ముందుగా దీని లక్షణాలను గుర్తించి చికిత్సలు మొదలు పెడితే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మల్టిపుల్ స్క్లెరోసిస్కు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మల్టిపుల్ స్క్లీరోసిస్కి శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. లక్షణాల తీవ్రతను బట్టి డాక్టర్లు చికిత్స చేస్తుంటారు. అయితే జబ్బు ఉధృతంగా ఉన్నప్పుడు ఆ వేగాన్ని తగ్గించడం సాధ్యం కాదు. అయితే లక్షణాలు అప్పుడప్పుడు వచ్చిపోతుంటే మాత్రం డాక్టర్లు కొన్ని చికిత్సల్ని సిఫారసు చేస్తారు. సాధారణంగా చాలా సందర్భాల్లో బీటా ఇంటర్ఫెరాన్స్ అనే ఇంజెక్షన్స్ని చర్మం కింద కండరాల్లోకి ఇస్తుంటారు. వీటితో పాటు అవసరమైతే స్టెరాయిడ్స్ని వాడతారు. ఇక ప్లాస్మా మార్పిడి అనేది మరొక చికిత్సా విధానం. ఇందులో రక్తంలోని ద్రవరూపమైన ప్లాస్మాను తొలగించి రక్త కణాలను వేరు చేస్తారు. ఆపై ఈ రక్త కణాలను ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ద్రావణంలో కలిపి తిరిగి మళ్లీ శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ చికిత్సల సాయంతో చాలా వరకు మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలు, జబ్బు తీవ్రత అదుపులోకి వస్తాయి. అయితే మందులతో పాటు మరోవైపు ఫిజియోథెరపీ కూడా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఫిజియోథెరపీ వ్యాయామాలతో కండరాలు, నాడులు బలపడే అవకాశం ఉంది. అంతేకాదు, నడకలో తలెత్తే ఇబ్బందుల్ని దూరం చేసుకునేందుకు కొన్ని ప్రత్యేక ఉపకరణాలు, వాటి వాడకంలోనూ తర్ఫీదునిస్తారు. ట్రీట్మెంట్తో పాటు అంటే మెడికల్ ట్రీట్మెంట్తో పాటు మందులు, ఇంజెక్షన్లు ఇవి కాకుండా ఫిజియోథెరపీ చాలా అవసరం ఎంఎస్ పేషెంట్స్లో. ఎందుకు అంటే వీళ్ళకి కొంతమందికి ముందుగానే స్పాసిటీ అంటే స్టిఫ్నెస్, కాళ్ళలోని చేతుల్లోని స్టిఫ్నెస్ రావడం, లేకపోతే అటాక్సియా, బ్యాలెన్స్ సరిగా ఉండకపోవడం, లేకపోతే మాట తేడా ఉండడం, ఇవన్నీ కొంతమందికి కొన్ని సంవత్సరాలు డిసీజ్ తర్వాత ట్రీట్మెంట్ మొదలుపెట్టిన వాళ్ళకి స్పష్టంగా కనబడుతూనే ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఎక్సర్సైజ్ యాజ్ అ రొటీన్ రోజు ఎక్సర్సైజ్ చేయాలి. కొన్ని ఎక్సర్సైజెస్ చేతులు, కాళ్ళు స్టిఫ్నెస్ తగ్గడానికి, కొంచెం బలంగా ఉండడానికి కూడా ఎక్సర్సైజెస్ చెప్తాము. ఆ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయాలి. దీంతో పాటు కాగ్నిటివ్ ఎలిమెంట్ అంటే మనకి మెదడుకు సంబంధించి మెమరీ డిస్టర్బెన్స్ కానీ, ఇలాంటివి ఎగ్జిక్యూటివ్ డిస్టర్బెన్స్ కానీ ఇలాంటివి ఏవి రాకుండా ఉండాలి అంటే మెదడుకు పదునుగా ఉంచడమే. మెదడుకు ఎక్సర్సైజెస్ అంటే ఏదైనా కొత్తగా నేర్చుకోవడమో, లేకపోతే మనకి నచ్చిన హాబీనే చేసుకుంటూ పోవడమో, కామ్గా కూర్చోకుండా ప్యాసివ్గా ఉండకుండా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ పెయింటింగ్ ఆర్ క్రాఫ్టింగ్ ఆర్ ఎనీథింగ్ కొత్తగా నేర్చుకుంటూ లాంగ్వేజెస్ నేర్చుకోవడం, ఇలాంటివి ఏవైనా కూడా మెదడుకు పదును పెడతాయి. కొన్ని పజిల్స్, క్రాస్ వర్డ్స్, సుడోకు ఇలాంటి పజిల్స్ ఇవన్నీ మెదడుకు పదును పెడతాయి. కాబట్టి మెదడు కాగ్నిటివ్ ఎబిలిటీ తగ్గకుండా ఇవి చేసుకోవచ్చు. మెడిటేషన్ చాలా హెల్ప్ చేస్తుంది. స్ట్రెస్, ఎంఎస్ అనగానే కొన్ని సంవత్సరాల ట్రీట్మెంట్, కొన్నిసార్లు లైఫ్ లాంగ్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. గట్టిగా ఎండలోకి వెళ్ళాలి అంటే ఎండలోకి వెళ్ళినప్పుడు కొంతమందికి ఫెటిగ్ విపరీతంగా కనపడవచ్చు, లేకపోతే సిమ్టమ్సే విపరీతంగా కనపడవచ్చు. టెంపరేచర్ పెరిగే కొద్దీ సిమ్టమ్స్ కనపడతాయి. సో అది రిలాప్స్ అనుకోవాల్సిన అవసరం లేదు, సూడో రిలాప్స్ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్కి మెడిటేషన్, స్ట్రెస్ ఉంటుంది కాబట్టి మెడిటేషన్ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఫిజియోథెరపీ, మెడిటేషన్ అండ్
కాగ్నిటివ్ ఫంక్షన్ కోసం పజిల్స్ ఇలాంటి మెదడుకు మిగతా ఇవి చేసుకుంటూ మందులు రెగ్యులర్గా వాడుతూ డాక్టర్తో రెగ్యులర్ ఫాలోఅప్ చెప్పినట్టు ఫాలోఅప్ వస్తే సరిపోతుంది. నిండు జీవితాన్ని నిర్వీర్యం చేసే మల్టిపుల్ స్క్లీరోసిస్కి శాశ్వత చికిత్స లేదు. కాబట్టి ఈ జబ్బును తొలి దశలో గుర్తించడం చాలా కీలకం. ముందుగానే గుర్తించి చికిత్స మొదలు పెడితే మంచి ఫలితాలుంటాయి. ఇక నరాలపై మయోలిన్ పొర మరింతగా దెబ్బతినకుండా క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీ, మజిల్ రిలాక్సెంట్స్, కార్టికో స్టెరాయిడ్స్, ప్లాస్మా మార్పిడి తదితర విధానాల సాయంతో ఇవాళ మల్టిపుల్ స్క్లెరోసిస్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఇక మధుమేహుల్లో మల్టిపుల్ స్క్లీరోసిస్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మధుమేహులు ఈ జబ్బు విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. మందులు, ఆహారం, వ్యాయామాల సాయంతో షుగర్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవాలి. మల్టిపుల్ స్క్లెరోసిస్ బారిన పడ్డప్పుడు మనలో చాలామంది జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో తెలియని అయోమయ స్థితిలోకి జారిపోతూ ఉంటారు. ఆపై మానసిక కుంగుబాటుకు లోనవుతూ ఉంటారు. నిజానికి ఈ జబ్బును తొలి దశలను గుర్తించి చికిత్సలు మొదలు పెడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఓవైపు మందులు వాడుతూ మరోవైపు ఫిజియోథెరపీ వంటి వ్యాయామాల సాయం తీసుకోవడం ద్వారా మల్టిపుల్ స్క్లెరోసిస్ జబ్బును చాలా వరకు చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. అందరిలాగే హాయిగా జీవనం సాగించవచ్చు.